కల్కి అవతారం, కలియుగ అంతం ఎప్పుడు అని అందరికీ ఒక సందేహం, తెలుసుకోవాలని కోరిక. ఒక మహర్షి చెప్పిన విశ్లేషణ మీకు వివరిస్తా, మీకే అర్థమవుతుంది. ఏ యుగానికైనా, ఆరంభానికైనా, అంతానికైనా మూలం ధర్మం. ధర్మం నిలబడటానికి ఆధారం 4 పాదాలు. అవే మనిషిలోని 4 సద్గుణాలు: సత్య, తప్, దయా, దాన్. సత్యయుగం మొదలయ్యింది. సత్యయుగంలో అందరూ సత్యాన్నే పలికేవారు. అబద్ధాలు చెప్పటం మొదలయ్యింది. సత్యయుగం అంతమైపోయింది. త్రేతాయుగం మొదలయ్యింది. మానవులు అడవుల్లోకి వెళ్లి తపం చేసేవారు. తపం వదిలేసి నగరాల్లోకి, పట్టణాల్లోకి వచ్చేశారు. మనిషిలో తపం అంతరించిపోయింది. త్రేతాయుగం అంతమయ్యింది. ధర్మం 2 పాదాలే మిగిలాయి. ద్వాపరం మొదలయ్యింది. మనుషుల్లో దయాగుణం నశించిపోయి 56 కోట్ల జగవంశీయులు కొట్టుకొని చనిపోయారు. ద్వాపర యుగం అంతమయ్యింది. కలియుగం మొదలయ్యింది. ధర్మం ఏకపాదం మీద నడుస్తోంది. అదే మనిషిలోని దాన గుణం. మనిషిలో దానగుణం ఉన్నంత వరకు కలియుగం సుభిక్షంగా ఉంటుంది. దానం అంటే రక్తదానం, అవయవదానం, అన్నదానం. ఇవి నడుస్తున్నంత వరకు కలియుగానికి అంతం లేదు. కల్కి అవతారం యొక్క అవసరమూ రాదు.